వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇటీవల ఆర్మూర్లో బీఆర్ఎస్ పురపాలక పీఠాన్ని కోల్పోగా తాజాగా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి తన పదవి కోల్పోయారు. కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లలో 49 మందికి 37 మంది తీర్మానానికి మద్దతు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గంలోని ఈ పరిణామం చోటు చేసుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు గట్టి షాక్ వస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కొన్ని రోజుల కింద అయితే ఆర్మూర్ మున్సిపాలిటీ కూడా అక్కడ అవిశ్వాసం పెట్టి అవిశ్వాసం నెగ్గినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా కామారెడ్డి మున్సిపల్ పైన కూడా అవిశ్వాసం పెట్టారు. అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ నిట్టు జగన్ పైన కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి 27 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. గత 15 రోజుల కింద కలెక్టర్కి నోటీస్ ఇచ్చిన నేపథ్యం అయితే అది తాజాగా కూడా ఆ అవిశ్వాసం కూడా నెగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఈ అవిశ్వాసం నెగ్గిన నేపథ్యంలో కూడా అక్కడ బీఆర్ఎస్కు కంచుకోట ఉన్నటువంటి ఏదైతే మున్సిపల్ సంబంధించినటువంటి ఆ పదవి ఉందో, మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి పదవి కూడా ఆ పదవి కాంగ్రెస్కు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. 27 మంది కౌన్సిలర్లు కూడా అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాసంకు నెగ్గినటువంటి నేపథ్యం ఉంది. అయితే మొత్తం మున్సిపల్ సంబంధించినటువంటి సభ్యులు 49 మంది ఉండగా 49 మందిలో 27 మంది కాంగ్రెస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఉన్నారు. తర్వాత 10 మంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా వారికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 37 మంది కౌన్సిలర్లు అయితే అవిశ్వాసం దిశగా అయితే ఓటు వేసిన నేపథ్యం ఉంది. అయితే ఇదంతా కూడా అవిశ్వాసం నెగ్గిది. తరువాయి ఎవరు ఉంటారో ఈ వైస్ చైర్పర్సన్గానే ఆసక్తికరంగా కొనసాగుతున్నటువంటి ఉద్దేశం ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఒకసారి చూసుకున్నట్టయితే గడ్డం ఇందుప్రియ కూడా వైస్ చైర్పర్సన్గా ఉన్నారు. తనకే వస్తుందని కూడా ఒకవైపు వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతోపాటు కూడా ఉర్దొండ వనిత కూడా సంబంధించినటువంటి కౌన్సిలర్ ఉంది. తిను ఏదైతే కాంగ్రెస్లో గెలిచి తర్వాత బీఆర్ఎస్ అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్లోకి వచ్చిన నేపథ్యం మళ్ళీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గొడవలు లాంటి ఇట్లాంటి కారణాలతో మళ్ళీ కూడా కాంగ్రెస్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా తనకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా చర్చలు అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కామారెడ్డికి సంబంధించిన మున్సిపల్ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇదంతా కూడా ఏదైతే కంప్లీట్గా నిన్న జరిగినటువంటి చర్చలు ఏదైతే ఉన్నాయో ఈ చర్చలంతా అనంతరం కూడా ఈ అవిశ్వాసం అయితే నెగ్గింది. ఈ అవిశ్వాసం కంప్లీట్గా కూడా ఇది ప్రభుత్వానికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇది అనంతరం కూడా వచ్చిన గెజిట్ ఆధారంగా మళ్ళీ ఎన్నిక ఎవరు వైస్ చైర్మన్ అవుతారో ఎవరు చైర్మన్ అవుతారన్న విధంగా కూడా ఇదంతా కూడా ప్రాసెస్ కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి కూడా కాంగ్రెస్ అయితే అక్కడ మొత్తం కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఒకవైపు ఆర్మూర్ కావచ్చు, ఇటు తాజాగా కామారెడ్డి కావచ్చు, ఇట్లాంటి అసెంబ్లీ ఎన్నికలు కంప్లీట్గా ముగిశాయి. అది అక్కడ అధికారంలోకి కూడా కాంగ్రెస్ వచ్చిన అనంతరం కూడా దీనికి ఉన్నటువంటి జిల్లాలో ప్రధానటువంటి ఏవైతే పీఠాలు ఉన్నాయో పీఠాలు తగ్గించుకునే విధంగా కూడా కాంగ్రెస్ పావులు కదుపుతూ ఉంది. స్కెచెస్ వేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా చాలా రోజుల నుంచి కూడా ఏదైతే అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇలాంటి పదవులకు తీసుకునే విధంగా కైవసం చేసుకునే విధంగా కాంగ్రెస్ అయితే పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఈ సమీపిస్తున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా గట్టి దెబ్బ కూడా బీఆర్ఎస్కు తగులుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కూడా కామారెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే 27 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారో అవిశ్వాసం అనంతరం కూడా క్యాంపుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళతో పాటు 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా వీళ్ళకు సహకరించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా 49 మంది కౌన్సిలర్లకు 37 మంది కౌన్సిలర్లు కూడా అవిశ్వాసం పెట్టారు. అతి త్వరలో కూడా ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయ్యి వీళ్ళిద్దరు ఎవరైతే గడ్డం ఇందుప్రియ కావచ్చు లేకపోతే ఉర్దొండ వనిత కూడా కావచ్చు వీళ్ళిద్దరిలో ఎవరో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదంతా కూడా సంబంధించిన నాయకులు డిసైడ్ చేసి వాళ్ళే మొత్తానికి కాంగ్రెస్ కైవసం చేసుకుందని కూడా చెప్పే పరిస్థితి ఉంది. ఇది మొత్తానికి ఉన్నటువంటి సమాచారం. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 సైడ్స్ టీవీ, కామారెడ్డి నుంచి.